నేను వ్యవసాయం చేస్తానని చెప్పాడు. చంద్రబాబుని నాకు వ్యక్తిగతంగా ఆయన మీద ఏమి ద్వేషం లేదని చెప్పాడు. సో, ఇవన్నీ చెప్పినాక కూడా ఆయన మళ్ళీ రాజకీయాల్లో ఉంటున్నట్టుగానే ఆయన స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్‌ని కలిసాడు. ధన్‌కర్‌ని తర్వాత జగన్ గురించి ఇప్పుడు ఒకసారి బయటకొచ్చినాక జగన్ పార్టీలో ఏం జరిగితే ఈయనకి సంబంధం లేదు. కానీ ఈయన పదే పదే ట్వీట్లు చేస్తూ మీడియాతో మాట్లాడుతున్నాడు. రెండోది విక్రాంత్ రెడ్డినే తప్పు చేశాడు అని మాట్లాడుతున్నాడు. తర్వాత లిక్కర్ స్కామ్‌లో కూడా ఎవరు డబ్బులు ఎంత తిన్నారు ఇవన్నీ నాకు తెలుసు అంటున్నాడు. అంటే ఈయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా యాంటీ జగన్ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. మరి ఎందుకు ఇస్తున్నాడు? ఒకటి, చంద్రబాబు తన మీద ఆల్రెడీ కొన్ని కేసులు ఉన్నాయి. దాని నుంచి బయటపడడానికి జగన్కి హాని చేస్తే చంద్రబాబు తనకి కేసుల్లో ఇరికించుకుని ఉంటాడన్న ఉద్దేశంతో చేస్తున్నాడా? లేకపోతే ఆల్రెడీ బీజేపీతో ఒక ఒప్పందం అయింది. బీజేపీ తనకి గవర్నర్ పోస్ట్ ఇవ్వబోతున్నారు. అయితే ఈ లోపల కొంత జగన్కి డ్యామేజ్ చేయాలన్న కండిషన్తోనే చంద్రబాబు కూడా దానికి ఓకే చేశాడు అన్న ఇది కూడా బయటకు వస్తుంది వార్తలు. ఇది ఒక యాంగిల్ అయితే, రెండో యాంగిల్ అసలు విజయసాయిరెడ్డి జగన్ కలిసి డ్రామా ఆడుతున్నారు. ఊరికే ఉత్తుత్తిగా జగన్ మీద పోరాటం చేస్తున్నట్టుగా విజయసాయిరెడ్డి బిల్డప్ ఇస్తున్నాడు. ఇదంతా కూడా జగనే ప్లాన్ చేసి ఈయన్ను బీజేపీలోకి పంపించే కార్యక్రమం చేస్తున్నాడు. ఒకప్పుడు చంద్రబాబు కూడా అలాగే తన మనుషుల్ని బీజేపీలోకి పంపించాడు. అలాగే జగన్ కూడా ఇప్పుడు తన వాళ్ళని బీజేపీలోకి పంపించి బీజేపీ నుంచి తనకి సెక్యూరిటీ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. బీజేపీతో డీల్ చేసుకుంటున్నాడు. బీజేపీ ఎన్నికల్లో ఉన్న రాష్ట్రాలకి తను ఫండ్స్ సప్లై చేయడం కావచ్చు, ఇలాంటి కొన్ని ఆఫర్స్ ఇచ్చి బీజేపీతో మంచిగా ఉండడం వల్ల జగన్ కేసుల నుంచి ఇబ్బంది కలగకుండా బీజేపీ చూసుకుంటుంది. అట్లాగే చంద్రబాబు జగన్ని అరెస్ట్ చేయకుండా కూడా బీజేపీ చూసుకుంటుంది అన్న ఒక వార్త. దీనికి చంద్రబాబు చెక్ పెట్టడానికి ఇతన్ని కేసుల్లో గట్టిగా ఇరికించాలని ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఈడీ విచారణ జనవరిలో చేశారు. అప్పుడు ఒక 25 ప్రశ్నలు ఇతను అడిగారని చెప్తున్నారు. మళ్ళీ లాస్ట్ వెన్స్డే సిఐడి పిలిచింది. సిఐడి అనేక ప్రశ్నలు అడిగింది. దానికి మళ్ళీ ఈయన మీడియాకు వచ్చి కూడా సమాధానం చెప్పారు. మళ్ళీ ఇప్పుడు సిఐడి ఫ్రెష్గా ఈయనకి నోటీసులు ఇచ్చింది. 25వ తేదీ ఈయన్ని మళ్ళీ విచారణకు రమ్మన్నారు. అంటే మరి ఎందుకు పదే పదే సిఐడి విచారణకి ఈయన పిలుస్తుంది అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే ఇక్కడ ఏ కేసు ఈయన మీద ఎటువంటి సెక్షన్లు పెట్టారు, కేసు ఏంటి అనేది మనం చూసినప్పుడు యాక్చువల్గా ఏంటంటే కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ అంటారు. అంటే కేఎస్పిఎల్ దాని పేరు, కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కంపెనీ. ఇందులో కర్నాటి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి, కేవీ రావు అంటారు ఆయన్ని, ఆయనకు 41.12% అందులో షేర్ ఉంది. అట్లాగే కేఎస్ఈజెడ్ అంటే కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్, ఎస్ఈజెడ్ అంటారు. కాకినాడ ఎస్ఈజెడ్లో 48.74% కేవీ రావుకు ఉంది. ఈ రెండు వాటాల్ని తన అల్లుడు అంటే విజయసాయిరెడ్డి అల్లుడు పేరు రోహిత్ రెడ్డి, కూతురు నేహారెడ్డి వాళ్ళ భర్త, కూతురు అంటే పెంపుడు కూతురు. సో ఈ రోహిత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ శరత్ చంద్రారెడ్డికి అరబిందో ఫార్మా అనేది ఒక కంపెనీ ఉంది. దానికి ఇంకొన్ని అనుబంధ కంపెనీలు ఉన్నాయి. దాదాపు 1 డజన్ కంపెనీల పైన ఈ శరత్ చంద్రారెడ్డి డైరెక్టర్గా ఉంటున్నాడు. ఇప్పుడు ఈ కేవీ రావు వాటాల్ని అడిగిన కంపెనీ పేరు అరబిందో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, అంటే అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్. దీన్ని ఇప్పుడు ఆరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్గా మార్చారు.